హ్యాపీ హోలీ అందరికి. హ్యాపీ హోలీ. అవ్యాన్ హ్యాపీ హోలీ. మళ్ళీ మళ్ళీ హ్యాపీ హోలీ. నిన్న హోలీ సెలబ్రేషన్స్ అయితే మామూలుగా జరగలేదండి. ఫుల్ పీక్స్ ఎంజాయ్ చేసాము. మా అశ్వి స్కేటింగ్ నేర్చుకుంటున్నాడు. అక్కడ వాళ్ళే ఈ ఫంక్షన్ అనేది ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేశారు. మంచిగా ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేశారు. కిడ్స్ అందరికీ ఇలాగా ఏవో ఒక కాంపిటీషన్స్ పెట్టారు. లేడీస్ అందరికీ ఇలాగా అంటే పిల్లల మదర్స్ అందరికీ ఇలాగా మ్యూజికల్ చైర్స్ ఆడిచ్చారు. ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ ఆడిచ్చారండి. అందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. చాలా స్మూత్గా ఆర్గనైజ్ చేశారు. మంచిగా అనిపించింది. అందరం ఎంజాయ్ చేసాం. అసలు పండగ అంటేనే అందరూ కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తూ మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా ఫ్రీ చేసేసుకొని రిలీజ్ అయిపోవడమే. సో బాగా అనిపించింది. అందరు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాము. అందరినీ మీట్ అయ్యాము. ఇంతమంది ఉన్నారని కూడా నాకు తెలీదు. అలాంటిది అందరం ఒక చోట తెలియని వాళ్ళతో కూడా పరిచయాలు పెంచేసుకొని అందరు వచ్చి కలర్స్ పూసారు. చాలా బాగా అనిపించింది. డే అంతా కూడా బాగా గడిచింది. మెయిన్గా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మా అవ్యాన్ దగ్గరికి అయితే అందరు వచ్చేసి కలర్స్ పూసి చిన్నోడికి సెల్ఫీలు దిగుతూ మామూలుగా రచ్చరచ్చ అయితే చేసేసారు. మీరందరూ కూడా హోలీ ఎలా సెలబ్రేట్ చేశారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కలర్ఫుల్ లైఫ్, కలర్స్తో నిండిన ఈ ఫెస్టివల్ మన లైఫ్లో ఉన్న బాధలన్నింటినీ కూడా తీసేసి మన లైఫ్ అంతా కలర్స్తో నింపాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీకు నచ్చితే. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పిల్లలైతే మామూలుగా కాదండి, పిచికారీలు, గన్స్, వాటర్ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ ఎంజాయ్ అని చెప్పారు. కొందరైతే అసలు కింద పడి మీద పడి మొత్తం కలర్స్ పూసేసుకుంటున్నారు. ఎవరిని వదలలేదండి. మా చిన్నోడితో సహా అందరికీ కలర్స్ పూసారు. బాగా అనిపించిందండి. ఓవరాల్గా మంచి డే. హ్యాపీ హోలీ.